కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అడిగిన సమాచారం ఇవ్వడం లేదని ఆత్మహత్య చేసుకుంటామని భార్యాభర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పోలీస్ స్వప్న 2022 సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చింది. ఆపరేషన్ చేసిన వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడంతో గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. గత సంవత్సరం నవంబర్ నెలలో సూరారం వద్ద ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మళ్లీ ఆపరేషన్ చేయించుకుంది. జిల్లా ఆసుపత్రిలో తనకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఎవరో తెలుసుకోవడం కోసం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నామని 14 నెలలుగా తిరుగుతున్న ఫలితం లేకపోవడంతో సమాచారం ఇవ్వటం లేదని 20 రోజుల క్రితం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కదా, కలెక్టర్ ఇస్తారని డాక్టర్ విజయలక్ష్మి దురుసుగా మాట్లాడారని భార్యాభర్తలు తెలిపారు. గురువారం ఇద్దరు తమకు సమాచారం ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని డబ్బాతో ప్రభుత్వ హాస్పిటల్కు రావడం జరిగిందని తెలిపారు. దాంతో ఆసుపత్రి కానిస్టేబుల్ లక్ష్మణరావు వాళ్ళ దగ్గరకు వచ్చి వివరాలు కనుక్కుని పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలని, ఇలా చేయటం సరికాదని సర్ది చెప్పారు. దాంతో భార్యాభర్తలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆసుపత్రి వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. దయచేసి మాకు రక్షణ కల్పించండి సార్. మాకు భయగాత్ర గురి అవుతుంది. మేము చచ్చిపోయేదాన్ని బతికిస్తాం సార్. బిల్లు సార్ కూకుండా పనిచేస్తాం భార్య. దయచేసి మీరు ఆపరేషన్ చేసి బేబీని బయటకు తీసేసాం. ఆపరేషన్ ఫెయిల్ అయింది సార్. ఫెయిల్ అయితే మేము హైదరాబాద్ తీసుకుని పేగులు బయటకు వచ్చాయి సార్. దాంట్లో పేగులు బయటకు వస్తే మేము మా భార్య తీసుకుపోయి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించాం సార్. అక్కడ 2 సార్లు ఆపరేషన్ చేయించాం సార్. చేసేది పేగులు తీసి బయట పెట్టి 2 సార్లు చెడు చేసేది. చేస్తే ఏమైంది సార్ అక్కడ మాకు మేము సమాచార హక్కు చట్టము విజయలక్ష్మి మేడం గారికి ఇచ్చినాం సార్. ఇస్తే నేను ఎందుకు ఇవ్వాలని అన్నది. ఇప్పుడు 6 నెలలే సార్. 2024 11వ నెల 9వ తారీఖు నుంచి తిరుగుతున్నాం సార్. మేము ఆఫీస్ ఆర్టీఐ ఇచ్చినాం సార్. ఇస్తలేదని మొన్న 20 రోజుల క్రితం సార్ పోయిన సోమవారం కలెక్టర్ గారికి మేము ఇచ్చినాం సార్. సమాచార హక్కు చట్టం ఇంకా ఇచ్చారని ఇస్తలేదు సార్ అని చెప్పినాం సార్. చెప్తే ఆమె ఏమంటుంది, సార్ ముంగట కలెక్టర్ సార్ ఏమో ఇయ్యమ్మ నన్ను పర్సనల్ నెంబర్ అది అనుకున్నాని అంటుంది. మేము ఏం చేయలేము, సార్ ముంగట ఇస్తా అన్నది కలెక్టర్ సార్ ముంగట. వీడికి వచ్చినాక ఏమంటుంది, నీ కలెక్టర్ ఇద్దరుకో కంప్లైంట్ చేసినావు కదా మన మీద, కలెక్టర్ ఇద్దరుకో నేను ఏం చేస్తారో చెయ్యరు అంటున్నాను సార్. మాకు ఎట్లా చేసి మా భార్య ఆపరేషన్ అయింది. దయచేసి మాకు పురుగుల మంది రైతులం సార్. మేము గరీబోలం సార్. రైతులంటే ఆఫీసర్కు ఇంత గరీబ్ ఉన్నాం సార్. సాగు తప్ప మాకు ఏం లేదు సార్. దిక్కు తాగి చచ్చిపోయాడు సార్. ఇంకోటి ఏం లేదు సార్. మేము ఏం చేయమంటాం సార్ చెప్పు. మేము దాగుడు తప్ప ఇంకొక బతికే లేదు సార్. మా భార్య భర్త ఇద్దరు పాపలు సార్. మాకు గరీబోళ్ళం సార్. ఏమీ లేదు సార్. ఇది సార్ పరిస్థితి విజయలక్ష్మి ఘోర. మళ్ళీ లక్ష్మణ్ సార్ ఏమంటారు, రోజు రేపురా అంటారు. రోజు రేపురా అంటారు. మేడమేమి ఇవ్వకమంటది. ఇదే దింపుడు సార్. ఆఫీస్కి తారము మమ్మల్ని ఇవ్వరు సార్. మాకు రోడ్డు అంటది. ఇది సార్ మేము బతకాలన్నా సావాలన్నా పురుగుల మందే దిప్పు సార్. మాకు ఇంకో ప్రయోజనమే లేదు సార్. మాకు సార్ మా భార్యకి చేయించిన డాక్టర్లు ఐడి నెంబర్ ఇవ్వండి, ఎవరు ఆపరేషన్ చేసి ఫెయిల్ అయింది మేడం అని అడిగినాం సార్. అడిగితే ఇయ్యము, నువ్వు డాక్టర్ని ఎందుకు అడుగుతావు, నీకేం అధికారం, అది ఇది మమ్మల్ని అతి ఘోరంగా తిడుతుంది సార్. మమ్మల్ని ఇంటికి రాలేకుండా తిడుతుంది సార్. నేను మొన్న కలెక్టర్ గారికి చెప్తే ఏమంటది, నీ కలెక్టర్ ఇద్దరు బాబు నీకెందుకు మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అంటే సార్. చిన్న పాప ఉంది సార్ మాకు. దయచేసి మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మీడియా ద్వారా మాకు న్యాయం ఆఫీసర్ నుంచి అయితే లేదు, కలెక్టర్కి చెప్పినాము. ఎవరికి చెప్పినా అయితే లేదు సార్. రైతులు ఎడుకోవాలి సార్. రైతులు ఎడుకోవాలి. సావేనా ఇక మందేనా భూమి మీద బతకకూడదా? భారతదేశం రాజ్యాంగం అందరికీ ఉన్నది మాట్లాధికారం. కానీ ఈ ఆఫీసర్ దగ్గర లేదు. కలెక్టర్ ఇద్దరు బేరుతుంది రోజు. మా తాడవే మండలం చిట్యాల సార్, కామారెడ్డి డిస్టిక్. నాకు పాప పుట్టినప్పుడు 2022 ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే కుట్లు లోపల మంచి వేయలేదట సార్. లోపల మంచి వేయక కుట్లు ఊసిపోయి మొత్తం పేరు బయటకు వచ్చినాయి సార్. ఆ పేరు కూడా మళ్ళీ ఒకదానికొకటి ముడిపెట్టి ఆపరేషన్ చేస్తే నాకు కడుపు నొప్పి లేచినప్పుడు నేను అక్కడ ఊహించుకున్నాను. తగ్గింది. మళ్ళీ తగ్గితే ఊరుకున్నాను. ఇక్కడ బాగా నొప్పి లేసేసరికి హాస్పిటల్కి వచ్చి స్కానింగ్ తీస్తే లోపల కుట్లు ఊసిపోయి పేరు బయటకు వచ్చినాయమ్మా. ఎమర్జెన్సీ నీకు ఆపరేషన్ చేస్తే ఒక నెల లోపు చేస్తే నువ్వు బతుకోలేకుండా చనిపోతామని చెప్పింది ఇక్కడ బాలాజీ హాస్పిటల్లో. చెప్తే ఆయన హైదరాబాద్ పోయినాం సార్. హైదరాబాద్లో సీఎంఆర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాను సార్ 2 సార్లు. ఆడ ఫస్ట్ చేసినా కానీ అది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ సెకండ్ 2 సార్లు చేసారు ఆడ ఆపరేషన్ చేసి మొత్తం పేగులను తీస్తే చెప్పారు వాళ్ళు డాక్టర్లు. మొత్తం పేగులను సన్నగా అయిపోయినాయి అమ్మ, ఒకదానికి ఒకటి ముడి పెట్టిరు, నువ్వు బతకపోతుంది. ఇప్పుడు కూడా గ్యారంటీ ఇయ్యము,
వాళ్ళు ఎవరు చేసినా వాళ్ళని అడగండి అమ్మా, మాకేమన్నా అయితే మళ్ళీ మాకు ప్రాబ్లం అయితే నీకేమన్నా అయితే వాళ్ళు చెప్పారు సార్. సరే సార్ ఎట్లన్నా చేయండి సార్, మేము అడుగుతాం, పోయినాక మీరైతే ఆపరేషన్ చేయండి సార్ అంటే ఆపరేషన్ చేసేది సార్. చేసి పంపించారు. పంపించినాక మేము ఇంటికి వచ్చి అడిగినాం సార్, లక్ష్మణ్ సార్ విజయలక్ష్మి మేడం ఇంటికి అడిగినాము. అడిగితే ఏమన్నది, మేము ఇయ్యము, ఎవరు వాళ్ళ అడ్రస్ ఇయ్యము, ఏం చెప్పాము చెయ్యము అని అన్నది. అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినాం, కలెక్టర్ సార్ దగ్గర పోతే కలెక్టర్ సార్ దగ్గర ఇస్తా అని చెప్పింది. విజయలక్ష్మి మేడం అన్నది, లక్ష్మణ్ సార్ చెప్పింది ఇస్తామమ్మా అని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీరు కలెక్టర్ కంప్లైంట్ చేసింది కదా, మా మీద ప్రజావాళ్ళని కంప్లైంట్ చేసింది కదా, అక్కడే అడగండి అమ్మా, మేము ఇయ్యము చెయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు సార్. ఇక మీరే కొంచెం మీడియా వాళ్ళు దయచేసి మేడం అన్నది సార్, మీరు ఎస్సీలో ఉన్న వాళ్ళకి ఎస్సీలోకి ఇవ్వక వాళ్ళకి ఏం పని ఉండదు, అట్లా తిరుగుతారు వాళ్ళు, కలెక్టర్ ఇస్తారు, వెళ్ళండి మీరు మా దగ్గరికి రాకండి, మీరు కలెక్టర్ కంప్లైంట్ చేసుకున్నారు కదా ఆడికి వెళ్ళండి అని చెప్పారు సార్. ఇక విజయలక్ష్మి మేడం మమ్మల్ని దింపించుకుంటూనే చేస్తున్నది, కానీ ఇప్పటికి మాత్రం ఆ మేడం నాకు ఆపరేషన్ చేసిన మేడం ఎవరు ఆమె అడ్రస్ మాత్రం ఇస్తలేదు సార్. సార్ ఏమి ఇమ్మని చెప్పిండు, ఈమెనేమి ఇస్తలేదు. చూస్తున్నారు సార్ మొత్తం మమ్మల్ని.